హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చి అలానే హైయెస్ట్ వాటికంటే కూడా ఎక్కువ సేఫ్టీ ఉండే స్కీమ్స్లో భాగంగా కిసాన్ వికాస్ పత్ర గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం 2 సెషన్స్ ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి, అలానే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్. సో ఇది థర్డ్ వన్. ఈ సిరీస్లో భాగంగా ఇది థర్డ్ స్కీమ్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ స్కీమ్లో కూడా సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాకెట్ స్కీమ్ ఇది. సావరెన్ గ్యారెంటీ ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసే ప్రిన్సిపల్కి ఎలాంటి రిస్క్ ఉండదు. అలానే ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నా కూడా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్తో పోల్చుకున్నట్టయితే వాటికంటే కూడా బెటర్గా ఉంటాయి. సో ఈ ప్రజెంటేషన్లో ఈ కిసాన్ వికాస్ పత్రకు సంబంధించి అన్ని ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నారు. ఇది జనరల్గా మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఒక పర్టికులర్ పీరియడ్కి డబుల్ అవుతుంటుంది. సో ఈ స్కీమ్ అలా డిజైన్ చేయబడింది అనమాట. సో ఎంత పీరియడ్కి ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్లు బేస్ చేసుకుని ఎంత పీరియడ్కి ఇది డబుల్ అవుతుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ప్రజెంటేషన్ చూద్దాం. కిసాన్ వికాస్ పత్ర ఇనీషియల్గా 1988లో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అనమాట. ఇది ఇనీషియల్గా స్టార్ట్ చేసింది ఫార్మర్స్, వ్యవసాయదారుల పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేసింది. తర్వాత ఇండియాలో ఉన్న అందరు సిటిజన్స్ కూడా అప్లై చేసుకునే విధంగా ఎలిజిబిలిటీ కల్పించింది. మన ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఎవరైనా సిటిజన్ అప్లై చేసుకోవచ్చు. అలానే మైనర్స్ కూడా గార్డియన్ హెల్ప్తో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్ఆర్ఐస్, హెచ్యుఎఫ్స్ ఎలిజిబుల్ కాదు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ చూసుకున్నట్టయితే మినిమం 1000 ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. మల్టిపుల్స్ ఆఫ్ 100 ఎంతైనా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎట్లాంటి లిమిట్ లేదు. ఇంట్రెస్ట్ రేట్, కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ చూసినట్టయితే 7.5 ఉంది. ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ అవుతుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే వచ్చిందో అది అసల్లో కలిసి దాని మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఇంకా హిస్టారికల్గా ఈ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years డేటా బేస్ చేసుకుని 2020 ఏప్రిల్ నుంచి 2022 వరకు 6.9 ఉంది. అంటే 124 monthsలో ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుండేది. అంటే టోటల్ 10.3 yearsకి డబుల్ అయ్యేది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ కొంచెం పెంచడం జరిగింది, 7% చేయడం జరిగింది. అప్పుడు 123 monthsకి డబుల్ అయ్యేది. తర్వాత 2023లో 7.2కి పెంచడం జరిగింది. 120 monthsకి డబుల్ అయ్యేది. 10 yearsలో ఇది డబుల్ అవుతుండేది. సో 23 ఏప్రిల్ నుంచి ఇప్పుడు వరకు లేటెస్ట్ పీరియడ్ వరకు కూడా 7.5 ఉంది. సో 115 months ఆర్ 9.5 yearsలో ఇది డబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ లాస్ట్ 5-6 yearsలో చూసుకున్నట్టయితే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పొచ్చు. సో దాని బేసిస్ అలానే లాస్ట్ 1 yearలో ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తూ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు హైయెస్ట్ రేట్లో దీన్ని ఇన్వెస్ట్ చేసుకొని ఇలాంటి స్కీమ్లో మనం ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్టయితే 9.5 yearsలో అది 20 lakhs అవుతుంది. అలానే 20 lakhs ఇన్వెస్ట్ చేసినట్టయితే 40 lakhs అవుతుంది 9.5 yearsలో. సో ఇన్వెస్ట్ చేసిన పీరియడ్ నుంచి మనం దగ్గర 9.5 years వెయిట్ చేసినట్టయితే మనం మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తూ కొంత ఎక్కువ పీరియడ్ పాటు దాన్ని డబుల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం అనుకుంటారు, అరౌండ్ 9-10 years వెయిట్ చేద్దాం అనుకుంటారు, వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. లేటెస్ట్ అవైలబుల్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం 9.5 years మెచ్యూరిటీ పీరియడ్ ఉంది. ఇందులో లాకిన్ పీరియడ్ చూసినట్టయితే 30 months వరకు మనం పెట్టిన అమౌంట్ని ప్రీమెచ్యూర్గా విత్డ్రాల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. 2.6 years మనం అట్లీస్ట్ లాకిన్లో దీన్ని పెట్టాల్సి వచ్చింది. సో స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి సింగిల్గానే ఇన్వెస్ట్ చేయొచ్చు, జాయింట్ అకౌంట్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. అలానే ట్యాక్స్ చూసినట్టయితే ఈ స్కీమ్లో జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ట్యాక్సబుల్. ఇంకా ప్రీమెచ్యూర్గా విత్డ్రా చేసుకునే ఆప్షన్స్ కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో కేవీపీలో వాళ్ళు ఏమైనా చనిపోయినట్టయితే ఆ అమౌంట్ని ప్రీమెచ్యూర్గా విత్డ్రా చేసుకోవచ్చు. అలానే కోర్టు ద్వారా కూడా దీన్ని ప్రీమెచ్యూర్గా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ని ప్రీమెచ్యూర్గా అంటే మెచ్యూరిటీ అవ్వకముందే విత్డ్రా చేసినట్టయితే ఓన్లీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే ఉందో ఆ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఎన్ని మంత్స్ అయితే కంప్లీట్ అయినాయో అంతవరకు పే చేయడం జరుగుతుంది అనమాట. సో ఏదైతే 7.5% ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ పే చేయరు ప్రీమెచ్యూర్గా విత్డ్రా చేసుకున్నట్టయితే. ఇంక అకౌంట్ హోల్డర్ చనిపోయినట్టయితే ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి కానీ లీగల్ హైర్స్ కానీ ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. జాయింట్ అకౌంట్ హోల్డర్ అనుకోండి, మిగతా జాయింట్ అకౌంట్ హోల్డర్కి చెందుతుంది అనమాట. అలానే నామినీ కానీ లీగల్ హైర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లోజ్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలానే జాయింట్ హోల్డర్ కేసులో ఒక అకౌంట్ హోల్డర్ చనిపోయినట్టయితే మిగతా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేసుకునే అవకాశం కానీ క్లోజ్ చేసుకునే అవకాశం కానీ ఉంటుంది. మనం కేవీపీకి అలానే ఫిక్స్డ్ డిపాజిట్స్కి మనం
డిఫరెన్సెస్ చూసినట్టయితే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ 1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం లిమిట్ ఏమీ లేదు, ఎంతైనా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎఫ్డీలో కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్లు చూసినట్టయితే 7.5% పర్ యానం ఉంది కేవీపీలో. మనం ఎగ్జాంపుల్ కోసం ఎస్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు చెక్ చేయడం జరిగింది. 5 to 10 years పీరియడ్లో 6.05 ఉంది. సీనియర్ సిటిజన్కి 7.05 ఉంది అనమాట. అంటే కేవీపీ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో 7.5 ఎస్బీఐ ఇంట్రెస్ట్ రేట్ల కంటే కూడా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఇంకా సేఫ్టీ పరంగా కేవీపీకి సావరెన్ గ్యారెంటీ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ జనరల్గా బ్యాంక్స్లో 5 lakhs వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్లో 5 years కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం ఏటీసీలో 1,50,000 వరకు డిడక్షన్లా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. లిక్విడిటీ చూసినట్టయితే 2.6 years లాక్-ఇన్ ఉంటుంది. లాక్-ఇన్ తర్వాత మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో బేస్డ్ ఆన్ ది 10 year మనం విత్డ్రాల్ అవకాశం ఉంటుంది. ఇంకా ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అన్నది కొన్ని కేసెస్లో మాత్రమే కేవీపీలో ఉంటుంది. ఎవరైనా అకౌంట్ హోల్డర్ చనిపోయినా అట్లాంటి కేసెస్లో మాత్రమే ఉంటుంది. బట్ ఎఫ్డీలో మట్టుకు మనం క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా కేవీపీ మీద మనం కోలేటరల్గా పెట్టి లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ని కూడా అట్లనే యూస్ చేసుకునే అవకాశం. ఇంకా కిసాన్ వికాస్ పత్ర ఓపెన్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో చూసినట్టయితే మనకి ఐడి ప్రూఫ్ కావాలి, పాన్ ఆధార్ పెట్టి యూజ్ చేయొచ్చు. అడ్రస్ ప్రూఫ్ కూడా మనం ఆధార్ని వాడుకోవచ్చు, అప్లికేషన్ ఫామ్ అండ్ బస్. ఇంకా అదర్ స్టెప్స్ చూసినట్టయితే ఇంకా ఎక్కడ అప్లై చేయొచ్చు ఏంటని చూసినట్టయితే మీరు పోస్ట్ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు. అలానే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అదర్ ఆథరైజ్డ్ బ్యాంక్స్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో మీరు ఫామ్ ఫిల్ చేసి అమౌంట్ పే చేసిన తర్వాత మీకు కేవీపీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో మీరు అది హోల్డ్ చేసుకోవాల్సి వచ్చేది మెచ్యూరిటీ పీరియడ్ వరకు. ఇది ఫ్రెండ్స్ కిసాన్ వికాస్ పత్ర కంప్లీట్ డీటెయిల్స్. ఇంతకుముందు మనం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అలానే ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. అవి మీరు చెక్ చేయండి, అవి కూడా చెక్ చేయండి. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి యూజ్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.